హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం చూద్దాము. మనందరికీ తెలుసు ఏపీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్ లోనూ మనకి పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ ఏదైతే పేపర్ ఉంటుందో ఈ పేపర్ 1 లో మనకి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చిన్న టాపిక్ కాబట్టి ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే కంప్లీట్ టాపిక్ ని మీరు రివైజ్ చేసి ఉండాలి. సో దీనిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏముంది అనేది మనం ఈ రోజు వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం. లైక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవల్యూషన్ అసలు ఎలా వచ్చాయి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఇండియాలో దీని ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మెయింటైన్స్ దీని యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుంది అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ దెన్ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఎస్డిజి ఇండెక్స్ గురించి కూడా మనం చూద్దాం. రైట్, సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దీన్నే మనం ఏమంటాం ఎస్డిజీస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చాయి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 2015 లో మనకి యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సమ్మిట్ లో అవుట్కమ్ గానే మనము ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. దాని యొక్క పేరే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ది 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. రైట్, మరి ఏమేమి ఉంటాయి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ లో అంటే 17 గోల్స్ అనేవి మనం తీసుకురావడం జరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ లో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద క్వశ్చన్స్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఒక క్వశ్చన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ గురించి అడిగారు, ఇంకొక క్వశ్చన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అడిగారు. సో ఈ యొక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్. దేని గురించి అడిగారు అంటే కూడా గోల్స్ గురించి అడిగారు. మిలియం డెవలప్మెంట్ గోల్స్ లో ఏ టార్గెట్స్ ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి అని అడగడం జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనకి ఎన్ని టార్గెట్స్ ఉంటాయి, 17 గోల్స్ ఉంటాయి, 169 టార్గెట్స్ ఉంటాయి. ఇండికేటర్స్ ఎన్ని ఉంటాయి అంటే 231 గ్లోబల్ లెవెల్లో ఇండికేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మరి ఎప్పుడు తీసుకున్నాం వీటిని అన్నాము, 2015 లో జరిగినటువంటి యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ లో 193 యుఎన్ మెంబర్స్ అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ యుఎన్ఓ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్ స్టేట్స్ అంటే కంట్రీస్ అనమాట. ఆ కంట్రీస్ ని మెంబర్ స్టేట్స్ అని పిలుస్తాం. సో 193 మెంబర్ కంట్రీస్ అనేవి దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది విత్ ద నేమ్ 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దేన్ని రీప్లేస్ చేస్తూ తీసుకున్నారు అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఇదే ఇందాక నేను చెప్పాను, ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ మీద దీన్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది లాస్ట్ టైం. రైట్, ఇది బ్యాక్గ్రౌండ్. అండ్ దెన్ కమింగ్ టు ది 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎన్ని ఉన్నాయన్నాం, మొత్తం మనము 17 ఉన్నాయన్నాం. సో ఆ 17 కూడా ఇలా ఈ పిక్చర్ లో మీకు ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు ఎగ్జామ్ లో ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏ నెంబర్ లో ఉంటుంది అని అడగొచ్చు. సో కంప్లీట్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా గుర్తుంటే మంచిది, బికాస్ చిన్న టాపిక్ కాబట్టి దీని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మిస్ కాకూడదు అనుకుంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ గోల్లో ఏ నెంబర్ ఉంటుంది, ఏ నెంబర్ కి ఏ గోల్ అనేది కూడా మీకు గుర్తుండాలి. అండ్ దీన్ని మీరు ఇంకెలా రిలేట్ చేయొచ్చు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏ రాస్తున్నారు అనుకోండి, లేదంటే జిఎస్ ఆన్సర్ రాస్తున్నారు అనుకోండి, ఇవి రెండిట్లో కూడా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4 లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. దీన్ని మనం దేంతో తీసుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ తో కంపేర్ చేయొచ్చు ఇన్ అవర్ పాలిటీ, లైక్ రైట్ టు ఎడ్యుకేషన్ అని. ఓకే, అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే జెండర్ ఈక్వాలిటీ, ఇది కూడా మనకి పాలిటీతో రిలేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, దీన్ని కూడా రైట్ టు హెల్త్ లో మనం అండ్ రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ తో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అలాగే క్లీన్ ఎనర్జీ అండ్ దెన్ ఎకనామిక్ గ్రోత్, ఇవన్నీ కూడా మనం దేంతో ఇంక్లూడ్ చేయొచ్చు అని అంటే పాలిటీలో ఉన్నటువంటి రైట్స్ తో మనం ఈక్వేట్ చేయొచ్చు. అండ్ కొన్ని మనం డిపిఎస్పీస్ తో కూడా ఈక్వేట్ చేయొచ్చు. రైట్, ఎడ్యుకేషన్ కనుక మనం తీసుకున్నాము అనుకోండి, ఎడ్యుకేషన్ మనకి ఫండమెంటల్ రైట్స్ లోనూ ఉంటుంది, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లోనూ ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా ఉంటుంది. సో వీటన్నిటిలోనూ దీన్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇలా ఆన్సర్ రైటింగ్ లో మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఇంక్లూడ్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్, అండ్ దెన్ ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎందుకు తీసుకొచ్చాం మనము, పీస్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి, ప్రాస్పరిటీ అండ్ అన్ని కంట్రీస్ కి వెల్త్ అండ్ హెల్త్ అనేది తీసుకురావడానికి, మోస్ట్ ఇంపార్టెంట్ పావర్టీ, ఈ యొక్క పావర్టీని రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఇందాకే చూసాం. ఫస్ట్ దీన్ని ఎప్పుడు డిఫైన్ చేశారు అంటే 1987 లో జరిగినటువంటి
బ్రూట్ల్యాండ్ కమిషన్ రిపోర్ట్ ఉంటుంది, అక్కడ దీన్ని మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వర్డ్ ఫస్ట్ మనం ఎక్కడ డిఫైన్ చేసుకున్నాము అంటే ఈ బ్రూట్ల్యాండ్ కమిషన్ రిపోర్ట్ లో డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 2000 లో మనం ఏం తీసుకొస్తాము, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఇందాక చూసిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2000 నుంచి 2015 వరకు 15 ఇయర్స్ కి వీటిని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఈ 15 లో ఇవి అయిపోగానే 2015 నుంచి 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం 193 కంట్రీస్ ఇందాక జాయిన్ అయ్యాయి అన్నాం కదా. ఫ్రమ్ దట్ 193 కంట్రీస్ 190 కంట్రీస్ ఆల్రెడీ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ప్లాన్స్ అనేవి తీసుకురావడం జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది గ్లోబల్ లెవెల్లో అంటే 5P ఫ్రేమ్వర్క్ అని పిలుస్తాం. ఏంటి 5P ఫ్రేమ్వర్క్ అంటే ఫస్ట్ వచ్చేసి పీపుల్ అంటే పీపుల్ కోసం, హ్యూమన్ యొక్క డెవలప్మెంట్ కోసం మనం చేసేటువంటి స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లానెట్ అంటే మన ఎర్త్ ఏదైతే ఉందో ఆ ఎర్త్ యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం. అండ్ దెన్ ప్రాస్పరిటీ అంటే నథింగ్ బట్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. నెక్స్ట్ పీస్ అంటే పీస్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ బిట్వీన్ కంట్రీస్ అని మనం చెప్పొచ్చు. వై? బికాస్ పీస్ అనేది ఇన్ బిట్వీన్ కంట్రీస్ లేవు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనుకోండి, ఎప్పుడు వార్స్ జరుగుతూనే ఉన్నాయి, పీస్ అనేది అసలు లేదు అనుకోండి, కంటిన్యూస్ వార్స్ జరుగుతుంటే అది ఎకనామిక్ గ్రోత్ ఉండదు, అలాగే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కూడా జరగదు. సో ఇండైరెక్ట్ గా పీస్ అనేది లేకపోతే మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి పీస్ అనేది మెయింటైన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ కంట్రీస్. ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది లేదు అనుకుంటే మనకి ఇండైరెక్ట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ట్రేడ్. ఈ యొక్క ట్రేడ్ లేదు అనుకుంటే మనకు కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి లభించడం కష్టం అవుతుంది. కాబట్టి పార్ట్నర్షిప్ గ్లోబల్ లెవెల్లో కూడా వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. సో ఈ 5Ps ఫ్రేమ్వర్క్ ని మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్ గురించే ఇందాక మనం డీటెయిల్ గా చూసాం, ఇక్కడ షార్ట్ గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నాం, 1972లో స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. అప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి జస్ట్ మాట్లాడుకోవడం జరుగుతుంది అంతే. నెక్స్ట్ 1987లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. 1992లో రియో ఎర్త్ సమ్మిట్ అనేది జరుగుతుంది. అందులో అజెండా 21లో కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత 2000 నుంచి 2015 వరకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ని అడాప్ట్ చేసుకొని కొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. బట్ అంత సక్సెస్ అవ్వలేదు, సక్సెసే బట్ నాట్ అప్ టు ది మార్క్ అనమాట. సో దట్ ఈస్ వై ఈ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి కంప్లీట్ అవ్వగానే దీన్ని రీప్లేస్ చేస్తూ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఫ్రమ్ 2015 టు 2030 టైం పీరియడ్, 15 ఇయర్స్, రైట్? ఇది ఎవల్యూషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి నెక్స్ట్ ఇండియాలో ఎలా ఉంటుంది ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కనుక చూస్తే, నోడల్ ఏజెన్సీ ఏది వర్క్ అవుతుంది, నీతి ఆయోగ్ దీనికి వర్క్ చేయడం జరుగుతుంది. మరి దేన్ని బేస్ చేసుకొని ఇండికేట్ చేస్తాం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలా ఉంది అలా ఉంది అని కనుక మనం చూస్తే 300+ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. లైక్ పవర్టీ స్టేజెస్ ఎలా ఉన్నాయి, హెల్త్ ఎలా ఉంది, బేసిక్ నీడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, ఇలాంటి ఇండికేటర్స్ అన్ని కూడా ఒక 300+ ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి అచీవ్ చేస్తున్నామా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు దీన్ని అని అంటే మోస్పీ అనమాట. మోస్పీ అంటే నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మనకి దీన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది, రైట్? మరి ఎలా చెప్తారు దీని గురించి అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో స్కోరింగ్ వచ్చేసి 0 to 100 అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? అండ్ దెన్ కమింగ్ టు ది కీ ఫీచర్స్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? ఇందాకే చూసాం, నోడల్ ఏజెన్సీ నీతి ఆయోగ్ ఉంటుంది. సో ఈ నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇండియా లెవెల్. గుర్తుపెట్టుకోండి, ఇండియా లెవెల్లో ఇది, ఓకే? ఇండియా లెవెల్లో నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. స్కోర్ 0 to 100 ఇస్తుంది. బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పాలి అంటే మనం ఏమని చెప్పొచ్చు, అచీవర్ స్టేజ్ లో ఉంది అంటే దాన్ని బెస్ట్ పర్ఫార్మర్ 100 స్కోర్ వచ్చింది అని మనం చెప్తాం. 65 to 60 99 లో స్కోర్ వచ్చింది అంటే ఫ్రంట్ రన్నర్ స్టేజ్ లో ఉంది అంటాము. 50 to 64 స్కోర్ వచ్చింది అంటే పర్ఫార్మర్ స్టేజ్ లో ఉంది అని చెప్తాం. 0 to 49 వచ్చింది అంటే ఆస్పిరెంట్ స్టేజ్ లో ఉంది అని మనం
చెప్పడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ది స్కోర్ 0 to 100 స్కోర్ ని బేస్ చేసుకొని చెప్తాం. మరి 2023-24 ఇండియాకి ఎంత స్కోర్ వచ్చింది అంటే 71 స్కోర్ అనేది రావడం జరిగింది. 71 స్కోర్ అంటే మనం ఏ కేటగిరీలో ఉన్నామని చెప్పొచ్చు, ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ప్రస్తుతం ఇండియా అనేది ఉంది, రైట్. సో నెక్స్ట్ మరి ఆంధ్రప్రదేశ్. సో ఏపీఎస్సి ఎగ్జామ్స్ కి మనం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం కాదు, ప్రతి జిఎస్ పేపర్స్ అంటే మనకి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి 15 నోటిఫికేషన్స్ అనేవి వివిధ డిపార్ట్మెంట్స్ కి రిలీజ్ అయ్యాయి. లైక్ క్యారీ ఫార్వర్డ్ చిన్న వేకెన్సీసే కావచ్చు, తక్కువ వేకెన్సీసే కావచ్చు, బట్ 15 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వీటన్నిటిలోనూ కామన్ గా మనకి ఏదైతే జనరల్ స్టడీస్ పేపర్ ఉందో, ఈ జనరల్ స్టడీస్ పేపర్ లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. సో దట్ ఈస్ వై ఏపీ ర్యాంకింగ్ అనేది ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి, రైట్. సో కమింగ్ టు ద స్కోర్ కనుక మనం చూస్తే ఏపీకి 74 స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో 74 అంటే ఇందాక మనం ఏమన్నాము, కేటగిరీ ఫ్రంట్ రన్నర్ స్టేజ్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియా కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనే ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ మరి హై పర్ఫార్మెన్స్ అంటే ఏ ఒక్క కేటగిరీస్ ఆర్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనం బాగా స్కోర్ చేస్తున్నాము ఆర్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది అంటే ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ దట్ ఈస్ నో పోవర్టీ. నెక్స్ట్ వన్ 6th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అంటే పీపుల్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకి వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయి అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 అనమాట, అంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనేది అందుబాటులో ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ అనమాట. ఈ అన్ని కేటగిరీస్, ఈ యొక్క 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కేటగిరీస్ లో మన పర్ఫార్మెన్స్ అనేది బాగుంది అని మనం చెప్పొచ్చు. మరి మోడరేట్ గా ఏ స్టేజెస్ లో ఉంది ఆర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనేటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవి అంటే 4th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ దట్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 9th అదే ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి మనం రీసెంట్ గానే 4Ps అనే స్ట్రాటజీ కూడా తీసుకొచ్చాము ఆంధ్రప్రదేశ్ లో అని మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ 10th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, ఇది దేని గురించి చెప్తుంది, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా మనం ఏమని చెప్పొచ్చు, ఏపీలో ఈక్వాలిటీ అనేది లేదు అని కూడా మనం చెప్పొచ్చు, రైట్. ఇది విత్ రెస్పెక్ట్ టు ఏపీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్టేటస్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, గ్లోబల్ వైడ్ గా దీన్ని యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎన్నో రిపోర్ట్ రిలీజ్ చేసింది అంటే 2025 రీసెంట్ గానే మనకు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది మనకి 10th రిపోర్ట్. ఈజీగా గుర్తుపెట్టుకోండి, 2015 లో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చాయి అండ్ 2025 కాబట్టి యాన్యువల్లీ ఒక్కొక్క రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు 10th రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే 99th ర్యాంక్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, బికాస్ ఇప్పటి వరకు వచ్చినటువంటి 10 రిపోర్ట్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ టైం ఇండియా అనేది టాప్ 100 లో రావడం జరిగింది, దట్ టు 99th ర్యాంక్, రైట్. ఎన్ని కంట్రీస్ కి చూస్తారు అంటే 167 కంట్రీస్ కి దీన్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 99, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ర్యాంక్ ఈస్ 99, బట్ స్కోర్ గనక మనం చూసుకుంటే 67. ఇవి రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే. అండ్ నెక్స్ట్ మరి దేనిలో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి స్టేజెస్ కనుక అంటే ఇంప్రూవ్ అయ్యామా లేదా అనేది కనుక మనం చూసుకుంటే ఇంప్రూవ్ అయ్యామనే చెప్పాలి. బికాస్ ఇప్పటి వరకు టాప్ 100 లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. లాస్ట్ ఇయర్ 109th ర్యాంక్, అలాగే 2023లో ఉన్న 112th ర్యాంక్ ని బేస్ చేసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి 99th ర్యాంక్ ని చూస్తే మనం ఇంప్రూవ్ అయ్యామనే చెప్పాలన్నమాట. మరి ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్ కి రావడం జరిగింది, సెకండ్ స్వీడన్ అండ్ థర్డ్ ర్యాంక్ డెన్మార్క్ కి రావడం జరిగింది, రైట్. మరి స్ట్రాంగ్ గా ఏ స్టేజెస్ లో ఉన్నాం, ఇందాక ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కేటగిరీస్ లో మనం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఆర్ హై పర్ఫార్మెన్స్ ఉంది అని. అలాగా నేషనల్ లెవెల్లో కనుక చూసుకుంటే ఎక్కడుంది అంటే మొబైల్ బ్రాడ్బ్యాండ్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ లో కావచ్చు, బేసిక్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కావచ్చు, ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ ఉండడం కావచ్చు, అండర్ 5 అండ్ నియోనటల్ మోర్టాలిటీ, ఒక రకంగా హెల్త్ అని చెప్పొచ్చు అనమాట. దీనిలో మనం నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అనేది బాగుంది అని కూడా కంక్లూడ్ చేయొచ్చు. ఇది విత్ రెస్పెక్ట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓన్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్ గురించి మనం ఈ రోజు చూసాము, లైక్ వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్,
దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసాము, ఎక్కడ స్టార్ట్ అయింది అని చూసాం, విచ్ మీన్స్ ది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ కావచ్చు, పోర్ట్లాండ్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, అండ్ దెన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వచ్చాయి అన్నాం. ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి వచ్చాయి అని చూసాం. సో బ్యాక్గ్రౌండ్ చూసాం, ఎవల్యూషన్ చూసాం, అండ్ దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అని చూసాము. వాటిని నేషనల్ లెవెల్లో ఎలా కేటగరైజ్ చేసాము, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పొజిషన్ ఏంటి, గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ర్యాంకింగ్ ఏంటి అనేది కూడా చూడడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ and see you all tomorrow.